మోసాలు పెరిగిపోయాయి. కళ్ళ ఎదురుగా ఉన్న మనుషులు మోసం చేస్తే కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు. ఆన్లైన్లో మోసం చేస్తే సైబర్ పోలీసుల సహాయం తీసుకోవచ్చు. కానీ అసలు ఉనికన్నదే లేని వ్యక్తులు ఊహల్లోకి దింపితే అది మోసం అన్న నిజం ఆలస్యంగా తెలిస్తే అది అన్నిటికంటే కష్టమైన కష్టం. డబ్బు పోయినా తట్టుకోవచ్చు, కానీ మనసు పోతే మళ్ళీ కలెక్ట్ చేసుకోలేం. ఇంతకీ ఇది చీటింగ్ స్టోరీయా, లవ్ స్టోరీయా? మీరే చూడండి. అన్నా ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా. ఫోన్ తర్వాత మాట్లాడతా. హలో, టెక్ జనార్దన్ అండి? అవునండి. నాకు ఒక టెక్నికల్ డౌట్ ఉందండి. చెప్పండి. నేను మనీ పే చేద్దాం అనుకుంటున్నాను. చిన్న డౌట్స్ కి నేనేం మనీ తీసుకోనండి. నేను పే చేస్తాను మీకు కాదు సార్, నాకు ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి చెప్తున్నాను మీకు. ఓ సరే చెప్పండి. నేను ఒకరికి మనీ పే చేయాల్సిందండి. చేయాల్సి ఉంటే చేయండి. అంటే నాకు వాళ్ళు పే చేయడానికి ఒక పే లింక్ ఇచ్చారు. అందులో చూస్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఆ లింక్ కి పేమెంట్ చేయొచ్చా అండి? ఏమండి, పే లింక్ లో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉండాలని రూల్ ఏం లేదండి. అవుననుకోండి. మీరు పే చేస్తున్న వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఉంటే ఎలాంటి లింక్ తో పే చేసినా ఇబ్బంది ఏముంది. యూపీఐ ఉంది, విపిఐలు కూడా ఉన్నాయి కదా. విపిఐనా? అదేంటండి? యూపీఐ లాగా అదొక రకమా? కాదండి, విపిఐ అంటే యూపీఐలో ఒక భాగమే. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, విపిఐ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్. అంటే యూపీఐ ఐడి అన్నమాట. అవునండి, యూపీఐ ఐడినే విపిఐ అని కూడా అంటారు. ఎందుకంటే అది అడ్రస్ రూపంలో ఉంటుంది కాబట్టి. ఫలానా వ్యక్తి ఫలానా బ్యాంక్ అని మనం పేమెంట్ అడ్రస్ ఇస్తాం కదా, అదే విపిఐ అంటే. ఓహో. గతంలో ఎవరైనా మనీ పంపాలంటే ఇంత పొడుగు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి వచ్చేది కదా. అవును సార్, దానికి తోడు బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్సి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చేది. మరి ఇప్పుడు యూపీఐ విపిఐలు వచ్చాక చిన్న పేమెంట్ అడ్రస్ కి సింపుల్ గా మనీ పంపించగలుగుతున్నాం. అది కరెక్టేనండి, కానీ నాకు వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ఏమో చాలా పొడుగ్గా ఉంది. చాలా పొడుగ్గా ఉందా? అది క్రిప్టో కరెన్సీ లింకా? అవును సార్, అదే అనుకుంటా. మరి ఈ అడ్రస్ కి మనీ పంపితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా? మీకు ఆ డౌట్ రావడం సహజమే. ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది సైబర్ క్రిమినల్స్ మన మనీ లాగడానికి చూస్తున్నారు. అబ్బాబే, ఇది అలాంటి మోసగల లింక్ కాదు సార్. ఆ అమ్మాయి చాలా ట్రస్ట్ వర్తి. అమ్మాయా? అవును సార్, అమ్మాయే. నాకు ఆన్లైన్లో పరిచయం. అర్జెంటుగా డబ్బులు అవసరం అని చెప్పంటే ఆన్లైన్లో పంపిస్తున్నాను. ఓహో. ఆ అమ్మాయి గురించి అయితే నాకు ఎలాంటి డౌట్ లేదు సార్, చాలా మంచిది. కానీ అది క్రిప్టో లింక్ కదా సార్, దానికి మనీ పంపిస్తే లీగలా కాదా అని చెప్పని కాల్ చేశాను అంతే. ఏమండి, మీరు క్రిప్టో కరెన్సీతో బిజినెస్ ఏమి చేయడం లేదు కదా. ఒక క్రిప్టో లింక్ కి డబ్బు పంపించినంత మాత్రాన అదేమి క్రైమ్ కాదండి. కాకపోతే మోసపోకుండా చూసుకోవాలంతే. మోసపోయే ఛాన్స్ లేదు సార్, నాకు తెలిసిన అమ్మాయే. ఏమో, ఈ మధ్యన చాలా మంది మోసగాళ్ళు జనం నుంచి డబ్బులు లాగడానికి క్రిప్టో పే లింకులు ఇస్తున్నారు. ఎందుకు అలాగా? ఎందుకేంటండి, మనం ఒక క్రిప్టో లింక్ కి డబ్బు పంపించామంటే అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరికి వెళ్ళిందో, ఏ బ్యాంక్కి వెళ్ళిందో తెలుసుకోవడం చాలా కష్టం. ట్రాకింగ్ ఇంపాసిబుల్. అందుకే చాలా మంది మోసగాళ్ళు ఈ టైప్ లింక్స్ ప్రయోగిస్తుంటారు జనం మీద. అబ్బబ్బే, ఇది మోసం కాదు సార్, నాకు ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయే. ఎప్పటి నుంచో అంటున్నారు? ఎంతకాలం నుంచి ఏంటి ఆ అమ్మాయి పరిచయం? అఫ్ కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. దాదాపు 4-5 months అవుతుంది సార్. అంతేనా? కానీ 5-6 నెలల్లోనే బాగా పరిచయం అయింది సార్. ఏదో అర్జెంట్ అవసరం ఉంటేనే మనీ పంపిస్తున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ ఇది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. చాలా అందంగా ఉంటుంది సార్. సోషల్ మీడియాలో 1 million ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి, తెలుసా మీకు? అవునా? మరి అంత గొప్ప అమ్మాయి మీకెలా పరిచయం? పరిచయం అంటే ఆన్లైన్లో జరిగింది సార్, కానీ మనకు కొంచెం క్లోజ్ అంతే. ఏమండి, నాకెందుకో డౌట్గా ఉందండి. మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలవగలుగుతారా? అఫ్ కోర్స్ మీ ఫోన్తో సహా వస్తే ఒకసారి మాట్లాడదాం. మరి ఇప్పుడు ఈ పేమెంట్ చేయమంటారా వద్దా? ముందు రండి, మనం మాట్లాడుకున్న తర్వాత తేల్చేద్దాం. ఓకే సార్, మీరు ఇప్పుడే కలుస్తా అని చెప్పంటే నేను ఇమీడియట్గా వస్తాను. సార్ ఫిష్ మిఠాయి. చెప్పు వంశీ. సార్ మీకోసం గిఫ్ట్. ఏంటి విషయం? ఇదిగోండి సార్, ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, ఈ అమ్మాయికి నేను డబ్బులు పంపించాల్సింది. అర్జెంటుగా డబ్బులు అవసరం అంటే పంపిస్తున్నాను సార్. ఎంత పంపాలేంటి? అంటే ఒక 2 లక్షల దాకా అడిగింది, కానీ ప్రస్తుతం నా దగ్గర ఒక 70,000 ఉన్నాయి. అవి పంపిద్దాం అనుకుంటున్నాను, మిగతావి నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. అమ్మాయిని చూసారా ఎంత అందంగా ఉందో? అవునండి, అంతే అందంగా మోసపోయారు. మోసపోయానా? లేకపోతే నిజంగా ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా ఏంటి? అదేంటి సార్, ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ వేరేవాళ్ళే అంటారా? కాకపోతే నేనంటే కొంచెం ఆ అమ్మాయికి ఎక్కువ ఇష్టం. అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అమ్మాయికి మీరంటే పర్సనల్గా ఇష్టం. అది నన్ను నమ్మమంటారు.
అదేంటి సార్ నాకేం తక్కువ? నా ఫేసు నా బాడీ నేను బాగానే ఉన్నాను కదా సార్. అండ్ పర్సనల్గా కూడా అమ్మాయి నాతో పాటు చాలాసార్లు చాట్ చేసింది. అవన్నీ మీకు తెలియదు కదా. వంశీ, మీకు రహస్యం చెప్పనా? రహస్యమా? అసలు ఈ అమ్మాయే లేదు, నిజంగా లేనే లేదు. అదేంటి సార్ లేదంటారు? కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా సార్. ఇది జస్ట్ వర్చువల్ క్యారెక్టర్ అండి, ఏఐ క్రియేటెడ్. వర్చువల్ క్యారెక్టర్ అయితే ఒకటో రెండో ఫోటోలు ఉంటాయి, కానీ రోజు అన్ని వీడియోలు ఎట్లా పోస్ట్ చేయగలుగుతుంది సార్? ఏఐతో ఇవన్నీ క్రియేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అండి. ఆ అమ్మాయి ప్రతిరోజు డాన్స్ చేస్తూ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది. అవన్నీ కూడా అబద్ధమే అంటారా? అవునండి, ఖచ్చితంగా అబద్ధమే. ఏఐ వచ్చాక ఇలాంటి వర్చువల్ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అదేంటండి, ఆ అమ్మాయితో నేను చాలాసార్లు చాట్ చేశాను. నేను ఏది అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం చెప్పింది కదా. చూడు వంశీ, ఏఐ చాట్ బాట్తో లింక్ చేస్తే అదో పెద్ద విషయమా చెప్పండి? సార్ చాట్ అంటే మామూలు చాట్ కాదు సార్. నేను ఎప్పుడో 4-5 నెలల క్రితం మాట్లాడి కూడా గుర్తుపెట్టుకొని నిన్న మాట్లాడింది నాతో. ఆమె రియల్ కాకపోతే ఇదెలా పాసిబుల్ చెప్పండి? అవన్నీ కూడా పాసిబులే వంశీ. ఇప్పుడు రూపం ఏంటి, మాట ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఏఐతో క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. అంటే ఈ క్యారెక్టర్ నిజంగా లేదంటారా? చూడు వంశీ, వర్చువల్గా ఒక మనిషి రూపం, మాట, స్వభావం ఇవన్నీ క్రియేట్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు నిజంగానే ఎక్కడో ఒక మనిషి ఉన్నట్టు భ్రమ కలిగించడం కష్టమంటారా? ఆలోచించండి. అంటే ఇదంతా భ్రమే అంటారా? నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను సార్. ఏంటి వంశీ, నీ డ్రీమ్ గర్ల్ అంతా మాయ అని తెలిసి బాధపడుతున్నావా? బాధగా మరి ఏంటి సార్? సంతోషించాలండి, చేతిలో ఉన్న డబ్బులు పోనందుకు. ఆన్లైన్లో ఇట్లాంటి అట్రాక్టివ్ క్యారెక్టర్లు క్రియేట్ చేసి అందమైన భ్రమ కలిగించి డబ్బులు లాగుతున్నారు కొందరు. అంటే ఇది ట్రాపే అంటారా సార్? మీరు కూడా ఆ ట్రాప్లోనే పడ్డారు. మీరు గనక ఇప్పుడు ఆ క్రిప్టో లింక్ డబ్బులు పే చేసి ఉంటే ఆ మనీ పోయినట్టే. డబ్బుదే ఉంది సార్, అమ్మాయి లేదన్న ఫీల్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు మాట చెప్తాను వినండి. ఈవిడ గారు మీ దగ్గరే కాదు, ఈ సోషల్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనీ అడుగుంటుంది. అవునా? అవునండి, పర్సనల్ చాట్ పేరు చెప్పి పే లింక్ పంపుతారు. కావాలంటే మీ గ్రూప్లోని వాళ్ళని కనుక్కోండి, వాళ్ళకు కూడా ఇలాంటి పే లింక్స్ వచ్చాయో లేదో. మీరు చెప్పేది నిజమే అంటారా? ఇంకా డౌట్ ఏంటండి, ముందు మీ గ్రూప్లోని వాళ్ళని కనుక్కోండి. అది నిజమని తేలితే అప్పుడు ఈ అమ్మాయి మీద మీకున్న భ్రమలు తొలగిపోతాయి. అంతే అంటారా సార్? అవునండి, మీరు ఇప్పుడు అన్నారు కదా డబ్బులు పోయినా పర్లేదు అని, అమ్మాయి లేదు అన్న బాధ కలుగుతోందని. ఇదంతా మోసం అని కన్ఫర్మ్ అయితే అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏమో సార్. అవునండి, ముందు ఆ గ్రూప్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అది మోసం అని కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. డబ్బు పోలేదన్న సంతోషం కంటే అమ్మాయి లేదు అన్న బాధే ఎక్కువ ఉంది ఇతనికి.